బుజ్జి వినిపిస్తుందా? వినిపిస్తుందండి సోరం గారు. ఏంటి లిక్కర్ స్కామ్ ఏంటి? పేరు నాని గారు మాకేంటి సంబంధం అంటున్నారు? అదంతా వాళ్ళకి కూటమికే ముందుగా అవినీతి అన్నది, మాకెప్పుడు అలాంటి వాళ్ళ మచ్చలు లేవని. చెప్పండి సోరం గారు చెప్పండి. అవినీతి మచ్చలన్నీ కూడా కూటమికే ఉన్నాయి, మాకు లేవంటారు పేరు నాని గారు. ఓకే. నేను ముందుగా ప్యానెల్లో ఉన్న అందరికీ నమస్కారాలు. ఒక విషయం చెప్పాలండి, మల్లేశ్వరి గారు రెండు విషయాలు రైట్ చేశారు, దాని మీద కొంచెం క్లారిటీ ఇవ్వాలి ఆవిడకి. ఇంకా పార్టీలు ఎవరో ఏ పార్టీలైనా ఉండొచ్చు, కానీ మనం జెన్యున్ గా మాట్లాడుకోవాల్సిన విషయాలు కొన్ని విషయాలు. మద్యం పాలసీ, ముందుగా మద్యం పాలసీ గురించి ఆవిడ మాట్లాడుతారు. మద్యం పాలసీ గవర్నమెంట్ చేస్తే బెనిఫిటా గవర్నమెంట్కి, ప్రభుత్వం కాకుండా ప్రైవేట్ వ్యక్తులు చేస్తే అది ప్రభుత్వానికి బాగుంటుంది అనే ఉద్దేశంతో ప్రజలందరూ గమనిస్తున్నారు అన్నారు. 100% వాస్తవం అంటే, ఎందుకంటే నేను అనేది ఇప్పుడు మనం ఇవాళ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు షాప్ కిందని డిపాజిట్ చేయించుకుని అది ఒక లెక్క అనేది ఉంటుంది, ఈరికి వచ్చి ఇంత కట్టాలి అనేది లెక్కని ఉండి ఆ లెక్క మొత్తం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు చాలా సార్లు మాట్లాడుకోవడం కూడా జరిగింది వరం గారు ఈ సబ్జెక్ట్. ఆన్లైన్ పేమెంట్ కానీ, ఆ సరుక్కి వెళ్ళడానికి డీడీ తీయడం కానీ, అంటే ఒక లెక్క పత్రం లేకుండా మద్యాన్ని గత ప్రభుత్వం సీల్ చేయడం జరిగింది. అవినీతి జరిగిందా జరగలేదు అనేది అతి త్వరలో మన అందరికీ తెలుస్తుంది, అందులో ఎవరెవరు ఉన్నారని కూడా బయటపడుతుంది. ముఖ్యంగా అదే నేను చెప్పేది. ఇంకోటి ఏంటంటే ప్రకాష్ రాజ్ గురించి మీరు మాట్లాడుతున్నారు. నిజంగానే ప్రకాష్ రాజ్ గారు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు కానీ కొనిదల ఫ్యామిలీకి కానీ మనస్సాక్షి లేదండి. ఎందుకనంటే ఎక్కడో నుంచి వచ్చి ఈ తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువ అవకాశాలు ఇప్పించుకుని, అలాగే అతన్ని ఎలక్షన్ కూడా అతనికి సపోర్ట్ చేసినందుకు కొనిదల ఫ్యామిలీకి మనస్సాక్షి లేదు. ఎందుకంటే అతను ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తానే వచ్చాడు. అలాంటి వ్యక్తికి ఆ రోజున నాగబాబు గారు కానీ పబ్లిక్ నాగబాబు గారు వెళ్ళి సపోర్ట్ చేయడం కానీ, అలాంటప్పుడు మనస్సాక్షి లేనట్లే కదండి. అంతగా నేను మాట్లాడుతున్నాడు. ఇవాళ వెనకాల ఎవరున్నారో లేరనేది తీసి పక్కన పెట్టేస్తే, అతను మీరు మోనర్క్ అన్నారని, మోనర్క్ కదండి, ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి మూర్ఖుడు. ఎందుకంటే మళ్ళీ ఇంకో పేరు ఎత్తవలసి వస్తుందండి ఇక్కడ. వీళ్ళందరూ సినిమాలు లేకపోతే పేరు పబ్లిక్ లోకి రావడం కోసం, ఎందుకంటే మన ఆర్జీవి గారు ఉన్నారు, రామ్ గోపాల్ వర్మ గారు, ఆయన కూడా ఏదో ఒకటి మాట్లాడితే మన ఫ్రేమ్ లోకి రావచ్చు అనే ఉద్దేశంతో మాట్లాడే వ్యక్తుల్లో రామ్ గోపాల్ వర్మ గారు ఫస్ట్ ఉంటే, సెకండ్ ప్లేస్ ఈ ప్రకాష్ రాజ్ అనే అతను ఉంటాడు. ఇది ప్రకాష్ రాజ్కి పనే పాట లేదు, ఎవరినొకరు విమర్శించాలి. అదే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే బాగా ఫ్రేమ్ అవుతాం, మనం తిడితే ఇంకోటండి, 5 సంవత్సరాలు కాదండి సినిమా, 15 సంవత్సరాలు తీసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు. దీనికి ఏమన్నా అవసరమా? సఫర్ అయితే నిర్మాతలు సఫర్ అవుతారు, ప్రొడ్యూసర్ లేకపోతే డైరెక్టర్ సఫర్ అవుతారు, లేకపోతే అందులో ఉన్న టెక్నికల్ గా పనిచేస్తున్న వాళ్ళు సఫర్ అవుతారు. ఇతనికి అనవసరమైన సబ్జెక్ట్ కదా అది. ఇతని దగ్గరికి వచ్చి ఎవరన్నా నిర్మాత కానీ లేకపోతే డైరెక్టర్ కానీ నాకు ఇబ్బంది అవుతుందని చెప్పారా? చెప్పలేదు కదా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కొత్త ట్రెండ్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని కానీ కూటమిని కానీ విమర్శిస్తే మనం ఫేమ్ లోకి రావచ్చు, మనల్ని 4 రోజులు జనం మాట్లాడుకుంటారు అనే ఉద్దేశంతో వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు నడుస్తున్నాయి. అదే కాకుండా నిక్కర్ స్కామ్ చేసింది ఎవరైనా సరే, అవినీతి జరిగితే తప్పకుండా శిక్ష పడి జరుగుతుంది. ఎవరైనా ఏ గవర్నమెంట్ లో అయినా సరే, ఈ గవర్నమెంట్ లో తప్పు జరిగినా జరుగుతుంది, 100% శిక్షించాల్సిందే. ఎందుకంటే లక్షల కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి వాళ్ళ జలసాలకో, లేకపోతే వాళ్ళ సొంత ఖర్చులకో, లేకపోతే వాళ్ళ ఎలక్షన్ క్యాంపెయినింగ్, వాళ్ళ ఎలక్షన్ ఖర్చులకో వాళ్ళు వాడుతున్నారంటే అది ఎంత దారుణమైన విషయం, ఎంత దుర్మార్గమైన విషయం మనం గమనించాలి. కాబట్టి నేను అనేది ఒకటండి, ఎవరైనా సరే ఈ మద్యం మాఫియాలో ఎవరున్నా అందరినీ శిక్షించాలని నేను కోరుకుంటాను. అలాగే మల్లేశ్వరి గారు మాట్లాడుతూ 11 కోట్లు దొరికినాయి కాబట్టి జగన్ గారికి అంటగట్టేస్తున్నారు 11 ఇంకని. అలా కాదండి మేడం గారు, ఏంటో అనుకోకుండా అన్ని 11 లాగా వస్తున్నాయి. దాన్ని బట్టి మన అందరూ కూడా 11 మీద బేస్ అవుతున్నారు.